నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. జలదంకి మండలం గట్టుపల్లి పంచాయతీ చింతలపాలెంలో ఈ ఘటన జరిగింది. ప్రసాద్ నిర్వహించే కోళ్ల ఫారాల వద్ద పట్టపగలే గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకి గల కారణాలపై విచారించారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో మృతుడు ప్రసాద్ నాయుడు టీడీపీలో చేరారు. నా దగ్గరికి వారానికి 5 రూపాయలు కోళ్ల ఫారం వద్దకు ఇతర ప్రాంతాల ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ముందుగా ఫారం వద్ద ఉన్న వేణు అనే వ్యక్తిని చికెన్ కావాలని కోరినట్టు తెలుస్తోంది. గ్రామంలో ఒకరి పెద్ద కర్మ ఉండడంతో పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు వెళ్లారు. అదే సమయంలో ప్రసాద్ నాయుడు హత్య జరగడం అందరినీ కలిచివేసింది. ఘటనకు కిరాయి హంతకులే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు, సొంత గొడవలు కూడా కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. లక్ష్మీదుర్గ నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో ఒక ఘోరమైనటువంటి దారుణమైన మర్డర్ జరిగింది. ప్రధానంగా చూస్తే టీడీపీ నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు ఈ హత్యకు గురి కావడం జరిగింది. గుర్తు తెలియని దొండగల ఇద్దరు అతన్ని హత్య చేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం మీద ఎవరా దుండగులు, ఎందుకు హత్య చేశారు కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. ముమ్మరంగా కొన్ని బృందాలను కూడా ఇతర జిల్లాలకు సైతం పంపించడం జరిగింది. అక్కడ చూసినటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే కిరాయి హత్యగా భావిస్తూ ఉన్నారు. ఆయన ప్రసాద్ నాయుడు వాళ్ళ మొత్తం కూడా కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయంగా ముందు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తండ్రి జనార్దన్ నాయుడు సర్పంచ్ గా పనిచేశారు, తల్లి ఎంపీటీసీ గా పనిచేయడం జరిగింది, సోదరుడు పిఎస్సిఎస్ మెంబర్ గా పనిచేయడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రకరకాల పదవులు నిర్వహించారు. ఈ ప్రసాద్ నాయుడు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా తీరుస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద జలదంకి మండలంలో గొట్టిపాటి ప్రసాద్ నాయుడికి ఒక మంచి పేరు, రాజకీయంగా ఎవరు ఏ పని అడిగినా కూడా చేసి పెడుతుండేవారు. అలాంటి ప్రసాద్ నాయుడు ఈ విధంగా హత్యకు గురి కావడం అందరినీ కూడా కలిసివేస్తుంది. ఆయన ఇదే సొంతూరులోనే ఒక కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. భార్య మాత్రం చెన్నైలో ఉంటుంది, పిల్లలు ఇద్దరు కూడా ఫారెన్ లో సెటిల్ అయ్యారు. ఈ కోళ్ల ఫారం దగ్గరికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నిన్న ఉదయం 9:30 గంటల సమయంలో వచ్చారు. చికెన్ కావాలని చెప్పి, కోళ్లు కావాలని చెప్పి బేరాలాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. శరీరం పైన ఘాట్లు, గొంతు పైన గొంతు కూడా కోసి ఉండడం గమనించారు. వెంటనే పోలీసులు తెలియజేయడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. మొత్తం కూడా చూస్తే ఈ పరిస్థితి అంతా కూడా ఇదొక ఆర్థిక సంబంధమైనటువంటి విభేదాల కారణంగానే హత్య చేసి ఉండొచ్చు అనే అనుమానాలు బాగా బలంగా అనిపిస్తున్నాయి. నిన్నటి రోజున అదే గ్రామంలో పెద్ద కర్మ ఒకటి జరిగింది. వేరే వాళ్ళు చనిపోతే ఆ పెద్ద కర్మకి ఎక్కడెక్కడి నుంచో బంధువులు వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఫోన్ నెంబర్ ట్రేస్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక కిరాయి హత్యగా భావిస్తున్నారు. రాజకీయ హత్య అయితే కాదని చెప్పి పోలీసులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. పూర్తి విషయాలు అన్ని కూడా విచారణ తర్వాత తేలే అవకాశాలు ఉన్నాయి. మొత్తం పోలీసులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్తూ ఉన్నారు. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ మహేష్.